మంగళగిరిలో న్యాయ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా తయారైందంటే మరి మనం ప్రతి సామాన్యుడు న్యాయం పొందడానికి మరి కోర్టులని పోలీస్ స్టేషన్లని నియమించుకోవడం జరిగింది. మరి ఇక్కడ న్యాయం దొరుకుతుందా అంటే మరి శూన్యమైన పరిస్థితి ఉంది, దుర్మార్గమైన పరిస్థితి ఉంది, మరి దుశ్చర్యలుగా తయారైంది. ఎంత దుర్మార్గం అంటే మంగళగిరిలో మరి సిఐ వినోద్ కుమార్ అవనండి, డిఎస్పి మురళీకృష్ణ ఉంది, మరి వీళ్ళకి కళ్ళు ఉన్నాయా లేదా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా? లేకపోతే మరి టీడీపీ నాయకులు అంటే లోకేష్ పిఏ చెబితే అంటే పిఏలు ఉన్నారు కదా, సాంబశివరావును బిళ్ళ, వాళ్ళు చెబితే ఎవరి మీదైనా తప్పుడు కేసులు కడుతున్నారా? అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మరి రత్నాల చెరువులో ఒక బీసీ నాయకుడిపై దాడి జరిగింది. సో అవి చొక్కాలు చింపటం, కొట్టడం, 150 మంది మాదిగలు కలిసి దాడి చేసి వాళ్ళు కడ్రాయిల మీద స్నానాలు చేస్తున్నారని లీగల్గా కంప్లైంట్ ఇచ్చినందుకు మరి అది తెలిసి తను భార్య బీసీ మహిళ అడ్డొస్తే ఆమెని బట్టలు ఊడదీసి మరి ఇది వీడియోలు తీయటం, సోషల్ మీడియాలో పెడతాం. మరి ఈ విధంగా అన్యాయం జరిగిందని మరి 7 నెలల క్రితం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ పోలీసులు మరి వీళ్ళ మీదే తప్పుడు కేసులు కడతాం, అట్రాసిటీ కడతాం, వీడియోలు ఉన్నా కూడా ఆఖరికి వాళ్ళ తప్పు అని తెలిసినా కూడా ఈ డిఎస్పి ఏం చెబుతాడంటే మీది తప్పు లేదు అంటే మాదిగలదే తప్పు నాకు తెలుసు, కానీ మీరు పై అధికారుల దగ్గరికి వెళ్ళారు కదా మేము న్యాయం చేయట్లేదని, కాబట్టే మేము తప్పుడు కేసు కట్టామంటాడు. లేకపోతే లోకేష్ పిఏలు చెబితే నేను న్యాయం చేస్తానంటాడు. లేకపోతే వడ్లపూడి కమ్మోళ్ళలాగా మీరు 100 మందిని తెచ్చుకుంటే న్యాయం చేస్తానంటాడు. లేకపోతే ఇట్లాగా మీరు ఆ రత్నాల చెరువులో ఇల్లు ఖాళీ చేస్తే న్యాయం చేస్తానంటాడు. ఇట్లా దుర్మార్గమైన మాటలు ఎన్ని మాట్లాడాడంటే నాకు ఇంకా గుర్తులేదు కానీ వీడియోలో మరి అంత దుర్మార్గంగా తయారాడు. మరి అదేవిధంగా ఇలా జరుగుతుందని మేము లోకేష్ పిఏ సాంబశివరావు దగ్గరికి బిల్లా దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు కూడా ఎంత దుర్మార్గంగా మమ్మల్ని ప్రవర్తించి మాట్లాడారంటే ఒక ఆడదాని బట్టలు తీసిన వీడియోలు చూపించినా కూడా వాళ్ళకి మానవత్వం లేదు. అసలు సాంబశివరావుకి మానవత్వం లేదు, ఆ బిల్లాకి మానవత్వం లేదు. ఆ బిల్లా అయితే అబ్బో నేను చూడలేని వీడియోలు అంటాడు. సరే న్యాయం చేయండి అంటే చేయట్లేదు. సరే లొకేషన్ కలిపిండి అంటేనేమో అపాయింట్మెంట్ అంటాడు. సరే అపాయింట్మెంట్ ఇప్పిండంటేనో అపాయింట్మెంట్ ఇప్పిరు. అంటే అసలు లోకేష్కి తెలిసి మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందా, లేకపోతే ఈ పిఏలు లోకేష్కి తెలియకుండా వీళ్ళు చేసిన తప్పులు బయటపడతాయి అని చెప్పి మాకు అపాయింట్మెంట్ ఇప్పించలేదా? ఇంత దుర్మార్గంగా మంగళగిరిలో న్యాయ వ్యవస్థ తయారైంది. అంతేకాదు ఈ లోకేష్ పిఏల్లో ఇద్దరు, ఒక అతను మాదిగ అతను అంట, మరి ఈ బిల్లా అనే అతను, మరి అందుకని ఈ మాదిగలకు సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే ఈ పిఏలు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మా మీద తప్పుడు కేసులు కట్టించారా? లేకపోతే ఈ సిఏ వినోద్ కుమార్ లేకపోతే మురళీకృష్ణ డిఎస్పి వీళ్ళిద్దరూ లంచాలు తీసుకొని మాదిగోళ్ళ దగ్గర మా మీద తప్పుడు కేసులు కట్టారా? మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఇన్ని వీడియోలు మేము పెడితే కూడా మరి సంబంధిత పై అధికారులు కూడా మరి డిఎస్పిని డిస్మిస్ చేయరు, ఆ సిఏ గారిని డిస్మిస్ చేయరు. మరి వీళ్ళు ఇంత దుర్మార్గంగా తయారయ్యారు. మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయని మేము చెబుతున్నాం. మేము తీసిన వీడియోలు కూడా కాదు, ఆ మాదిగలే 150 మంది మా మీద దాడి చేసి వీడియోలు తీసినవి ఉన్నాయి, ఈ పోలీసుల దగ్గర కూడా ఉన్నాయి. అయినా ఇలా ఒక బీసీ మహిళకి అన్యాయం జరుగుతుంటే మరి మంగళగిరిలో బీసీ నాయకులు బతికున్నారో చచ్చిపోయారో నాకు తెలియట్లేదు. మరి కూటమి నాయకుల్లో మరి బీసీ నాయకులు ఉన్నారు కొంతమంది, నేను వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను. మరి వాళ్ళు కూడా ఏ విధంగా దుర్మార్గంగా తయారయ్యారంటే వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పగలను, నాకు ధైర్యం ఉంది, వాళ్ళకే ధైర్యం లేదు. మళ్ళీ ఇంకో తప్పుడు కేసు పెట్టిస్తారు మా మీద. మరి వాళ్ళకి కూడా మరి సేవ కుట్టినట్టు ఉండలేదు. ఇట్లా పట్టబాగలు ఇట్లా ఒక బీసీ మహిళలను, మీ పద్మశాలి మహిళలు ఇట్లా బట్టలోడి సోషల్ మీడియా పెట్టి న్యాయం చేయండి అంటే వాళ్ళు న్యాయం చేయని పరిస్థితి తయారైంది వ్యవస్థ. అసలు అంటే ఒక పని చేయండి, మీ దగ్గర ఈ డిఎస్పిని ఈ సిఏ మురళీకృష్ణ నేను డిఎస్పి మురళీకృష్ణని సిఏ వినోద్ కుమార్ కోరుతున్నా, ఒక పని చేయండి, మా మీద మీ కక్ష ఉంటే వేరేదన్నా కక్షలు ఉన్నాయనుకో, మీ దగ్గర గన్ను ఉంది కదా, మా కుటుంబాన్ని కాల్చి చంపేసేయండి, అప్పుడు మీకు దరిద్రం అయిపోయింది. లేదా ఆ మాదిగోళ్లతో ఇంకోసారి మా మీదకి పంపించండి. అరే అమ్మ ఇంత అసలు మీరు నిజంగా కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారు? వీళ్ళందరూ నాకు అర్థం కావట్లా. ఇంత దుర్మార్గం జరిగిందని వీడియోలు స్పష్టంగా కనబడుతుంటే నీ అమ్మ ఒక్క రాజకీయ నాయకుడికి నా కొడుకులకి మరి వీళ్ళు అసలు నాకు ఎన్ని బూతులు వస్తున్నాయంటే వీళ్ళు మరి కళ్ళల్లో ఏం పెట్టుకున్నారో నాకు తెలియట్లేదు. మరి ఈ విధంగా మంగళగిరి న్యాయ వ్యవస్థ
తయారైంది. మరి ఇప్పటికైనా మేము కోరేది ఒకటి, ఇప్పుడు 7 నెలలు అయింది, మరి ఇదే బిల్ల మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు కదా మాదిగ అతను అని చెప్పి, మరి అదే మాదిగలకి మేము బట్టలోడు తీసి ఇన్నాళ్ళు బట్టలు మేము కూడా జాకెట్లు చింపి సీరలు చింపి సోషల్ మీడియాలో పెట్టి, మేము కూడా బట్టలోడు తీసి సోషల్ మీడియాలో పెట్టి మేము కూడా దాడి చేసి ఉంటే, మరి 7 నెలలు మరి ఈ పద్మశాలీల్ని బతకనిచ్చేవాళ్ళ మంగళగిరిలో ఉన్నిచ్చేవాళ్ళ, మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు లేదా కాదా? మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? అరే నీ అమ్మ మీ టీడీపీ వాడు అక్కడ మాకు డబ్బు లేక దెంగి వాడు నీ అమ్మ పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి మా ఇంటికి వచ్చి దాడి చేస్తే 12 గంటల్లో రిమాండ్కి పంపించారు. కానీ అమ్మ ఆ కేసుకి అంటే ఒక మనిషి ఇంటి దగ్గర కొట్టుకున్న కేసు కన్నా ఒక ఆడదాని బట్టలోడ తీసిన కేసు మీకేం అనిపించలేదా? సోషల్ మీడియాలో పెడితే మీకు సిగ్గు అనిపించలేదా? మీకు బుద్ధి కలగట్లేదా? లేకపోతే లోకేష్ వచ్చి మీకు బుద్ధి చెబితేనే జరిగిద్దా న్యాయం మాకు? మరి అదన్నా ఇప్పిండి, అది ఇప్పిరు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు బయటపడతాయని అది ఇప్పిరు. ఈ పోలీసులు న్యాయం చేయరు, కోర్టులు న్యాయం చేయరు, మరి లోకేష్ పిఎల్ న్యాయం చేయరు, లోకేష్ న్యాయం చేయడు. మరి ఇంత దారుణంగా తయారైతే అంతేకాదు, ఎవడన్నా పార్టీలో చేరడానికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరికిద్ది, ఇంకోడు ఎవడన్నా కలవడానికి వస్తేనే లోకేష్ అపాయింట్మెంట్ దొరికిద్ది. ఆడదాన్ని బట్టలోడు తీసిన దానికి మాత్రం అపాయింట్మెంట్ దొరకదు. మంగళగిరి న్యాయ వ్యవస్థ ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా ఈ సంబంధిత అధికారుల్ని సిగ్గు బుద్ధి తెచ్చుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మేము అన్యాయం మాకు ఫేవర్గా చేయమని మేము అడగట్లా, మాకు న్యాయం చేయండి, అదే మాకు ఫేవర్ జరిగిద్ది. ఓకే, దీనికి సంబంధించి పూర్తి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ గోల్ని పాప మంగళగిరి.